హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ కిరణ్ మానస. ఏంటి అల్లం చూపిస్తున్నారు, ఇదేంటి అనుకుంటున్నారా? ఇది వచ్చేసి అల్లము. ఇది మంచిగా పొట్టు తీసేసుకొని కడుక్కొని నైట్ అంతా ఆరబెట్టుకున్నాను. చూడు, పదన లేదు, మొత్తమే పదన లేకుండా ఆరబెట్టుకున్నాను. నైట్ ఆరబెట్టుకొని మార్నింగ్ కట్ చేసుకున్నాను. సో ఫ్రెష్ అల్లం అన్నమాట. ఇప్పుడు వెల్లుల్లి వెల్లుల్లి కూడా చూడండి ఎంత తెల్లగా, ఎంత బాగున్నాయో. ఫ్రెష్‌గా నీట్‌గా పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. సో, ఇలా ఇవి రెండిటిని మనం అల్లం పేస్ట్ తయారు చేసుకున్నాం. కూరలో ఇది లేనిది మనం ఏ కర్రీ చేయం కాబట్టి, సో, నేనెలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటానో చూపిద్దామనేసి తీస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకుందాం. సో, ఫ్రెండ్స్, ఇప్పుడు అల్లము, వెల్లుల్లిపాయ ఏసుకున్నాం. ఇందులో 1 స్పూన్ సాల్ట్ ఏస్తున్నా. సాల్ట్ ఏసా. అలాగే కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేయడం వల్ల కలరు అలాగే పాడవకుండా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాక మీకు చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం పేస్ట్ అయితే పట్టేసుకున్నాను చూడండి. కొంచెం కూడా అసలు అల్లం వెల్లిపాయ ఎంత ఫ్రెష్‌గా ఉందో. మీకు ఇలానే మీరు మాకు చెప్తే మీకు కూడా ఇలానే నేను అల్లం పేస్ట్ తయారు చేసి ఇస్తాను. ఫ్రెష్‌గా ఉంటుంది. అంటే బయట షాప్‌లో కన్నా నా దగ్గర ఇలా మీరు తీసుకుంటే చాలా ఫ్రెష్‌గా దొరుకుద్దనమాట. ఓకేనా ఫ్రెండ్స్? వెల్లుల్లి పేస్ట్ కూడా తయారు చేసుకున్నది పెట్టిందని అనుకోవద్దు ఫ్రెండ్స్. సో, అందరూ ఎలా చేసుకుంటారో నాకు తెలీదు. నేను మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఇంత ఫ్రెష్‌గా ఎమ్మటెమ్మటే ఫ్రెష్‌గా వేసుకుంటే చాలా బాగుంటాయి కాబట్టి ఇలా మీకు చూపించాను. నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మీకు చూపించడం జరిగింది. సో, అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మర్చిపోవద్దు. ఇంకా ఏమైనా వంటలు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను. బాయ్.